రాహాబు వాళ్ళను ఇద్దరిని అడిగినప్పుడు, అమ్మ సరే నువ్వు చెప్పినట్లే చేస్తాం, కానీ మమ్మల్ని మాత్రం వాళ్ళకు పట్టియవద్దు ఆ భటులకు. ఇంకా అప్పుడు ఏం చేస్తుంది ఆమె, ఆ కిటికీకి ఒక తాడు కట్టేసి, ఆమె ఇల్లు ప్రాకారం మీద ఉంది కాబట్టి, ఎత్తైన ప్రాకారం మీద ఉంది కాబట్టి ఆమె కిటికీకి తాడేసి వాళ్ళిద్దరిని కిందకి దించేస్తా అంటది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అమ్మ మరి నువ్వు ఈ కిటికీ కూడా మమ్మల్ని దించుతున్నావు కదా, ఈ ఎర్రని దారము ఈ యొక్క కిటికీ కట్టుకో. కిటికీకి కట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మేము యుద్ధానికి వచ్చినప్పుడు మరి అందరిని యుద్ధం చేసి జయించుకుంటూ వస్తాం కదా, నీ ఇల్లు ఏదో మాకు తెలియదు కదా, అందరం వస్తాం కాబట్టి ఆ యొక్క ఎర్రని దారాన్ని చూసి మేము నీ ఇంటిని కాపాడుతాం. నీ ఇంటిలో నీ తల్లి తండ్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ ఇంటి లోపల ఉంచి తలుపులు వేసుకోవాలి, మీరు బయటకు వెళ్ళకూడదు. అప్పుడు మీ ఇంటిని మేము కాపాడుతాం. ఒకవేళ బయటకు వెళ్ళేస్తే, మీరు బయటకు పంపించేస్తే దానికి మేము బాధ్యులం కాదు. కాబట్టి నీ తండ్రి ఇంటి వారందరినీ మరి నువ్వు ఇంట్లో భద్రపరుచుకొని ఇంట్లోనే ఉండండి అని చెప్పారు వాళ్ళిద్దరు. సరే అని చెప్పేసి ఇంకా ఈ వేగుల వారు